పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు కీలక పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలను తాము ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి 5 రోజుల్లో ఆక్వా రైతులు, ఫీడ్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు భగవాన్ రాజు వెల్లడించారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా సంఘం తరపున ఏదైతే గత 4 రోజులుగా మేత రేట్లు ఎంఆర్పి మీద 12 రూపాయలు పెంచి రైతులు ఏదైతే మరి ఆ రోజుని ఎంఆర్పి మీద 7 రూపాయల దాకా మీకు పెంచుకోండి అని చెప్పి రైతుల నుంచి ఏదైతే మనం వారికి చెప్పామో, కానీ దాన్ని పక్కన పెట్టి ఇటు ప్రభుత్వంతో చర్చించకుండా, ఇటు అప్సర డైరెక్షన్ లేకుండా, రైతులతో చర్చించకుండా ఏదైతే ఎంఆర్ఎఫ్పికి 12 రూపాయలు పెంచారో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అందరూ ఆక్వా రైతులు చాలా ఆందోళన చెంది మరి ఇటువంటి పరిస్థితులకి చాలా నిరాశ చెంది రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఏదైతే మా రాష్ట్ర స్థాయి సంఘం సమావేశం ఏర్పాటు చేసుకుని ఏదైతే మరి ఈ కార్యక్రమం అలా చేశారో దీని మీద ఎలా స్పందించాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపొందించుకుందామని చెప్పి సమావేశం అయ్యాం. కానీ ఏదైతే ప్రభుత్వం ఎలా మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మరి వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ సమస్యకి పరిష్కార మార్గం ఏంటని చెప్పి చూసిన తర్వాత మనం ఒక కార్యాచరణ రూపొందించుకున్నామని నేను దాకా వెయిట్ చేసాం. ఈ రోజు ఉదయం అచ్చెన్నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. వారు ఏదైతే ఈ ఎంఆర్పి 12 రూపాయలు పెంచారో అది నా దృష్టికి వచ్చింది. దీని మీద నేను ఏంటనేది వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాను, మాట్లాడుతున్నాను. మనకి ఈ రోజు జలసంధి కూడా ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను 3 మ్యాన్ కమిటీ ఏదైతే రైతులు 3, ఫీడ్ అసోసియేషన్ 3, గవర్నమెంట్ నుంచి 3 ఇలాగ ఏదైతే కమిటీ ఒకటి ఏర్పాటు చేశానో ఇది ఒక వారం రోజుల్లో కూర్చుని ఏదైతే ఈ రేట్లు కానీ ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా మీ అందరి సమక్షంలో నేనుండి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని ఏదైతే హామీ ఇచ్చారో అది మా రాష్ట్ర సంఘ నాయకులందరికీ తెలియజేసి